శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో 4వ అవతారం నరసింహ అవతారం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వైకుంఠానికి కాపలాగా జయ విజయులు ఇద్దరు ద్వారపాలకులుగా ఉన్నారు. వీళ్ళిద్దరూ విష్ణు భక్తులు. ఒకనాడు బ్రహ్మ మానస పుత్రులైన సనకాసనందనాది మునులు నారాయణుడిని దర్శించుకోవడానికి వైకుంఠానికి వెళ్తారు. జయ విజయులు ఇది తగిన సమయం కాదని సనకాసనాది మునులను లోపలికి వెళ్ళనివ్వరు. ఆ మునులు కోపంతో మీరు విష్ణువుకి దూరంగా జీవిస్తారని శపిస్తారు. జయ విజయులు భయంతో వేగంగా విష్ణువు వద్దకు వెళ్ళి జరిగింది చెప్తారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు మీరు నా భక్తులైనందువలన మీకు కొంత శాప విమోచన కల్పిస్తాను అని, మీరు నా భక్తులుగా 7 జన్మలు భూమిపై జన్మించాలి లేదా శత్రువులుగా 3 జన్మలు భూమిపై జన్మించాలి అని చెప్తారు. అప్పుడు జయ విజయులు విష్ణుమూర్తికి దూరంగా 7 జన్మలు ఉండలేమని, విరోధులుగా 3 జన్మలు ఉంటామని పలుకుతారు. వారే కృతయుగంలో హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు, త్రేతాయుగంలో రావణుడు కుంభకర్ణుడు, ద్వాపర యుగంలో శిశుపాలుడు దంతవ్యక్తులుగా ఈ 3 యుగాల్లో జయ విజయులు జన్మించి శ్రీ మహావిష్ణువు చేత మరణిస్తారు. కృతయుగంలో కశ్యప ప్రజాపతి భార్య అయిన దితికి 2 పిల్లలు జన్మిస్తారు. వారే హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు. వీళ్ళే జయ విజయులుగా భూమిపై జన్మించారు. వీళ్ళిద్దరూ రాక్షస లక్షణాలతో పెరుగుతారు. ఒకనాడు హిరణ్యాక్షుడు బ్రహ్మ కోసం ఘోరమైన తపస్సు చేస్తాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు. హిరణ్యాక్షుడు నాకు మరణం ఉండకూడదని వరం కోరుతాడు. కానీ బ్రహ్మదేవుడు అది విరుద్ధమని చెప్తాడు. అప్పుడు హిరణ్యాక్షుడు ఆలోచించి ఏ మానవుడి చేత కానీ, దేవుళ్ళ చేత కానీ, అలాగే పులి చేత కానీ, సింహం చేత కానీ, జింక చేత కానీ అలా కొన్ని జంతువుల పేర్లు చెప్పి వాటి వల్ల నాకు మరణం ఉండకూడదని కోరుతాడు. బ్రహ్మదేవుడు తదస్తు అని చెప్పి వెళ్ళిపోతాడు. హిరణ్యాక్షుడు దేవుళ్ళపై యుద్ధం చేసి గెలుస్తాడు. ఈ విషయం తెలుసుకున్న శ్రీ మహావిష్ణువు ఎంతో ఆలోచించి హిరణ్యాక్షుడు అన్ని పేర్లు చెప్పాడు కానీ పంది పేరు చెప్పలేదు. అది గ్రహించిన శ్రీ మహావిష్ణువు వరాహ అవతారం ధరించి హిరణ్యాక్షుడిని వధిస్తారు. ఆ తరువాత సోదరుని మరణానికి చింతిస్తూ హిరణ్యకశిపుడు ఎంతో బాధపడతాడు. హిరణ్యకశిపుడు విష్ణువుపై జయించాలని బ్రహ్మ కోసం ఘోర తపస్సు చేస్తాడు. అతని తపస్సుకు లోకాలు కంపించాయి. అతని శరీరం క్షీణించిపోయింది. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. హిరణ్యాక్షుడు ఎంతో ఆలోచించి గాలిలో కానీ, ఆకాశంలో కానీ, భూమిపై కానీ, నీటిలో కానీ, అగ్నిలో కానీ, రాత్రి కానీ, పగలు కానీ, దేవుల చేత కానీ, మానవుల చేత కానీ, జంతువుల చేత కానీ, ఇంటి బయట కానీ, ఇంటి లోపల కానీ నాకు మరణం ఉండకూడదని బ్రహ్మదేవుని వరం కోరుతాడు. బ్రహ్మదేవుని తదస్తు అని చెప్పి వెళ్ళిపోతాడు. హిరణ్యకశిపుడు గర్వంతో నవ్వుతూ దేవతలపై యుద్ధాలు చేసి జయిస్తాడు. హిరణ్యకశిపుడు తపస్సు చేసే సమయంలో ఇంద్రుడు అతని రాజ్యంపై దండెత్తాడు. ఈ విషయం తెలుసుకున్న నారదుడు రాజ్యంలో గర్భవతి అయిన హిరణ్యకశిపుడు భార్యను అతని ఆశ్రమానికి తీసుకువెళ్ళాడు. నారదుడు ఆశ్రమంలో విష్ణువు కథలు చెప్తుండేవాడు. గర్భంలో ఉన్న బిడ్డ ఆ విష్ణువు కథలు వింటూ పెరుగుతుండేవాడు. కొన్ని రోజులకి బిడ్డ జన్మించాడు. ఆ బిడ్డ పేరే ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు ఎప్పుడు నారాయణుని తలుచుకునేవాడు. ప్రహ్లాదుడు గొప్ప విష్ణు భక్తుడు. ప్రహ్లాదుడు రాజ్యంలో ఎప్పుడు విష్ణువుని స్మరించేవాడు. అది వింటున్న హిరణ్యాక్షుడు కోపంతో అతని సైనికుల్ని పిలిచి ప్రహ్లాదుడిని చంపమని ఆదేశిస్తారు. అక్కడ ఉన్న సైనికులు కత్తులతో ప్రహ్లాదుడిపై దాడి చేస్తారు. కానీ ప్రహ్లాదుడికి ఏమీ జరగదు. ఎందుకంటే ప్రహ్లాదుడు విష్ణువుని స్మరించేవాడు. హిరణ్యకశిపుడు కోపంతో ప్రహ్లాదుని ఒక లోయలో విసిరమని చెప్తారు. ఆ సైనికులు ప్రహ్లాదుని లోయలో విసిరేస్తారు. కానీ ప్రహ్లాదుడికి ఏమీ జరగదు. తిన్న ఆహారంలో విషం కలుపుతారు. ఏనుగులతో తొక్కించమని ఆదేశిస్తాడు. కానీ ఎన్ని విధాలుగా చంపించినా ఏమీ కావడం లేదని హిరణ్యకశిపుడు చెల్లి హోలికను పిలుస్తారు. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని మంటల్లో వేసి చంపాలని హోలికని ఆజ్ఞాపిస్తారు. హోలిక ధర్మం ఉన్నంత వరకు అగ్ని ఏమీ చెయ్యదు. ఆ తరువాత అధర్మం చేపట్టడం వల్ల హోలిక అగ్నిలో కాలిపోతుంది. ప్రహ్లాదుడికి మాత్రం ఏమీ జరగదు. హిరణ్యకశిపుడు ఎంతో కోపంతో శ్రీ మహావిష్ణువు ఎక్కడ అంటూ ప్రశ్నిస్తాడు.
ప్రహ్లాదుడు ఈ విశ్వమంతటా ఆయన వ్యాపించి ఉంటాడు, ప్రతి వస్తువులో ఉంటారు. హిరణ్యకశిపుడు కోపంతో ఈ స్తంభంలో కూడా ఉంటాడా అని ప్రశ్నిస్తాడు. అప్పుడు ప్రహ్లాదుడు ఉంటాడని సమాధానం చెప్తాడు. హిరణ్యకశిపుడు ఆ స్తంభాన్ని బద్దలు కొడతాడు. ఒక్కసారిగా సింహం తల మానవ శరీరంతో శ్రీ మహావిష్ణువు నరసింహ అవతారం ధరించి హిరణ్యకశిపుణ్ణి తన ఒడిలో పట్టుకొని తన చేతి గోళ్ళతో హిరణ్యకశిపుణ్ణి చంపేస్తాడు. అలా నరసింహ అవతారం ముగుస్తుంది.